పలాస వాసుల చిరకాల వాంఛ తీరబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన పలాస జీడిపప్పు తిరుమల తిరుపతి ప్రసాదంలో లేనందుకు ఇప్పటిదాకా వెలితిగా ఫీల్ అయిన పలాస వాసులు ఇప్పుడు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. ఇక నుంచి టీటీడీ లడ్డూ తయారీ పలాస నుంచి జీడిపప్పు సరఫరా కాబోతోంది. ఇన్ని రోజులు ఎందుకు లేదు, ఎప్పటి నుంచి సరఫరా కాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జీడిపప్పు అనగానే గుర్తు వచ్చే పేరు శ్రీకాకుళం జిల్లా పలాస. ఇక్కడ అత్యంత నాణ్యమైన మేలిమి జీడిపప్పు లభించడమే అందుకు కారణం. దాదాపుగా ఇక్కడి 250 జీడిపప్పు పరిశ్రమల నుంచి దేశ విదేశాలకు టన్నుల కొద్దీ జీడిపప్పు ఎగుమతులు జరుగుతుంటాయి. ఈ పరిశ్రమల ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతుంటారు. ముఖ్యంగా జీడిపప్పు రైతులు లాభం తక్కువ వచ్చినా సరే నాణ్యత కోసం పరితపిస్తుంటారు. అంతలా పేరున్న పలాస జీడిపప్పు అందరికీ ఇష్టమైన ఆ దేవదేవుడి ప్రసాదంలో మాత్రం కనిపించదు. ఫేమస్ పలాస జీడిపప్పు అంతకన్నా ఫేమస్ అయిన తిరుపతి లడ్డూలో లేకపోవడంతో ఇక్కడి వారిలో ఏదో తెలియని బాధ ఉండేది. అయితే ఇప్పటి వరకు పలాస జీడిపప్పు తిరుపతి లడ్డూలో లేకపోవడానికి కారణం లేకపోలేదు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి అవసరమయ్యే జీడిపప్పును సరఫరా చేసేందుకు గ్లోబల్ విధానంలో టెండర్లు పిలుస్తారు. టీటీడీకి జీడిపప్పు సరఫరా చేసేందుకు పలాస నుంచే కాక కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు పోటీ పడుతుంటారు. అయితే చివరగా 45 ఏళ్ల కిందట మాత్రమే పలాస వ్యాపారికి అవకాశం దక్కింది. తర్వాత వేరువేరు రాష్ట్రాలకు అవకాశాలు వచ్చాయి. కానీ ఈసారి జరిగిన టెండర్లలో పలాసకు చెందిన ఎస్ఎస్ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో సంస్థ టెండర్ దక్కించుకుంది. దీంతో పలాస వాసులు, వ్యాపారులు తమ చిరకాల వాంఛ తీరబోతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నూతన యంత్రాలతో, అత్యున్నత ప్రమాణాలతో జీడి పరిశ్రమలో నూతన ఒరవడిని సృష్టించామని, అందుకే మాకు అవకాశం దక్కిందని ఎస్ఎస్ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో సంస్థ ఎండి కోరాడ సంతోష్ అంటున్నారు. కోరాడ సంతోష్ కుమార్. మా కంపెనీ పేరు త్రిబులస్ ఇంటర్నేషనల్ ఆగ్రో ప్రొడక్ట్స్. ఇది లాస్ట్ 2005 నుంచి రన్ చేస్తున్నాం కంపెనీ. మీ కంపెనీ రన్ చేస్తున్నాము. 2020 నుంచి ఫుల్ ఆటోమేటిక్ యూనిట్లు వెళ్ళాము. క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు సప్లై చేయగలం. ఈ లేటెస్ట్ ఏంటంటే టీటీడీ నుంచి ఆ క్వాంటిటీ సప్లై చేయగలన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్ప ఆ టెండర్ మాకు ఆన్లైన్ ద్వారా ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ ఆంధ్రాలో రావడం ఇంకా హ్యాపీ, అండ్ పలాసకు రావడం ఇంకా హ్యాపీ. అందులో మా కంపెనీలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంతవరకు చాలా సంవత్సరాలు పెట్టి ఆంధ్రాకి టీటీడీ టెండర్ అవ్వలేదు. కేరళ, తమిళనాడు, కర్ణాటకకే అవుతుంది. బట్ మేము లాస్ట్ 3-4 మంత్స్ ట్రై చేస్తున్నాం. బట్ ఫైనల్లీ మాకు బిడ్ అయితే సక్సెస్ అయింది, మాకు వచ్చింది. దానివల్ల టీటీడీకి మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు సప్లై చేయడానికి రెడీగా ఉన్నాము. బట్ పలాస నుంచి కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా పెద్ద క్వాంటిటీ ప్రాసెసింగ్ అవుతుంది కాబట్టి ఇంకా ఫ్యూచర్ టీటీడీకి పలాస నుంచి సప్లై చేయబోతున్నాం అందరం కలిపేసి. దానికి అందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము పలాసకు వచ్చినందుకు. గత 40 సంవత్సరాలుగా పలాస జీడి పరిశ్రమ ఎదురు చూస్తున్న ఏకైక చిరకాల కోరిక తిరుమల దేవస్థానంలో ప్రసాదంలో కలాలి. కానీ ఇన్నాళ్ళకు మళ్ళీ మీ ద్వారా వచ్చింది. దీనికి ఎంతవరకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఆ స్వామి మాకిచ్చిన అదే అదృష్టం అనుకుంటాము. మా ద్వారా ఆ స్వామివారి ప్రసాదం వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. అంత సంతోషంగా ఉంది. బట్ మా అసోసియేషన్ తరఫున కూడా ఫ్యూచర్లో పెద్ద క్వాంటిటీ పలాస నుంచి సప్లై చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటీ మాకు వచ్చింది మా కంపెనీ ద్వారా. తర్వాత టీటీడీకి పలాస నుంచే మొత్తం మూవ్మెంట్ అవ్వాలి. మిగతా స్టేట్ల కన్నా ఆంధ్రాలో మన టీటీడీ ఉంది. మన స్టేట్ నుంచి వెళ్తే ఆంధ్రాకి గొప్ప అవుతుందని చెప్పేసి, కొద్దిగా గొప్పగా ఉంటుందని చెప్పేసి ఫీల్ అవుతున్నాము. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? ఒక 1 వీక్ నుంచి డిస్పాచ్ స్టార్ట్ చేస్తాం. 1 వీక్ నుంచి స్టార్ట్ చేస్తాం. శ్రీవారి లడ్డూ తయారీకి మా సంస్థ నుంచి జీడిపప్పు సరఫరా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని, అత్యున్నత ప్రమాణాలతో టాప్ క్వాలిటీ జీడిపప్పును పంపిస్తామని చెబుతున్నారు కోరాడ సతీష్. చూద్దాం, తిరుపతి లడ్డు మరింత రుచి పెరుగుతుందేమో. మరి మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.